కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడికి స్తోత్రం. మనం చేసేదంతా సఫలమైంది అన్నాడు దేవుడు. కానీ దీనికి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? నీవు చేసేదల్లా సఫలమయ్యేటట్టు చేస్తాడు దేవుడు. ఆమెనా? అంటే చేసేదంటే చెడు సఫలం అవ్వదు, మంచిగా సఫలమైంది ఎప్పుడైతే. కానీ దీనికి దేవుడు పెట్టిన కండిషన్ ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. చాలా మంది అపహాస్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎదురు వాళ్ళని చూసి అపహాస్యం ఎప్పుడు చేయకూడదు. బైబిల్లో ఏమనుందంటే గుడ్డివాడు వెళ్తున్నప్పుడు గుడ్డివాడు దారిలో కర్రాటం వేయకూడదంట. పాత నిబంధనలు దేవుడు ఎంత జ్ఞానంగా రాయించాడు. గుడ్డివాడు దారిలో కర్రాటం వేయకూడదంట. కర్రాటం అయితే ఏమైంది? కుంటివాడు వెళ్తున్నప్పుడు కర్రాటం వేయకూడదంట. అపహాసకులు కూర్చుంటూ చోటన కూర్చోకూడదు. ఇంకా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని జ్ఞానించేవాడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం. ధన్యుడనుందా? అన్యుడనుందా? ఏనా అమ్మా? ధన్యుడా అన్యుడా? ధన్యుడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఈ రోజున సమాజం ఎలా ఉందంటే సమాజంలో దుష్టులు ఎక్కువైపోయాయి. నువ్వున్నారా? నువ్వు ఒక యవనస్తుడు తన కన్న తల్లిని తండ్రిని బట్టలు పెట్టుకున్నాడు. విన్నారా? ఐఫోన్ కొనిస్తావా లేదా అని చెప్పి ఒక పెద్ద కొండెక్కి నాకు ఐఫోన్ కొనకపోతే ఈ కొండ మీద నుంచి దూకేస్తాను బెదరగొట్టాడు. ఏంటి తల్లిదండ్రులు? ఐఫోన్ ఎంత ఉంటుంది అయ్యా? ఎంత ఉంటుంది? ₹1,00,000 ఐఫోన్. ఈలోపు జనాలందరూ గుమ్ముకూడాడు. తల్లి పక్కన దండం పెడుతుంది. రే బాబు అలాంటి పిచ్చి పనులు చేయకోకరా. తండ్రి పాపం డ్రైవర్ అంట. తండ్రి ఒక బ్యాంకులకి కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నాడు. పాపం తండ్రి మొత్తానికి మెల్లికి వెళ్ళే కొండ దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకోగానే ఆ దుష్టుడు ఏం చేశాడండి? దూకేశాడండి. వాడు పోటా కూడా తండ్రి కూడా పడిపోయాడు. పెద్ద లోయ, పెద్ద కొండ. ఆ కుర్రోడు చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయేసరికి తల్లి కూడా దూకేసింది. తల్లిని తండ్రిని అలాంటి దుర్మార్గులు నేను చెప్తున్నాను. ఇస్కరియోతు యోధ ఆత్మ ఎలాగైతే నరకంలో మూలుగుతుందో అలాంటి వాళ్ళు నరకంలో మూలుగుతారు. తెలుసా మీకు ఆ విషయం? ఇస్కరియోతు యోధ ఆత్మ నరకంలో ఒక మూల మూలుగుతుందంటే ఒక దైవజనుడికి దేవుడు చూపించాడు. డీజీఎస్ కనకర్ గారికి. ఏడుస్తున్నాడంటే, అయ్యో నేను ఇలా చేయకుండా బాగుంది, అయ్యో నేను నీతిమంతుల రక్తాన్ని చిందించాను, అయ్యో నేను దుర్మార్గుని, అయ్యో అని ఏడుతున్నాను అన్న నరకంలో. ఎవరో అని చూస్తే ఇస్కరియోతు యోధ. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, అలాంటి వాడు చచ్చిపోయాడు అక్కడ అయిపోయింది అనుకుంటా. అయిపోదు. అగ్గిలో చెబుతాడు దేవుడు తీసుకెళ్ళాలి. ఎవరినే? తల్లిని కాదు, తండ్రిని కాదు. ఆ తల్లిదండ్రుల మరణానికి కారణమైన ఆ దుష్టుడు ఉన్నాడు చూసారా? ఆ దుష్టుడు ఆత్మ నరకంలో విలవలాడిపోతా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, సైతాన్ ఆలోచన వద్దు అంటున్నాడు దేవుడు. నీకు ఉందో లేదో ఇంట్లో చూసుకోవాలి. ముందు మనకు ఉందో లేదో మనం చూసుకోవాలి. ఎవడో ఫోన్ కొన్నాడని మనం ఫోన్ కొంటాం. ఏంటి? ఎవడో బంగారం కొన్నాడని మనం కొంటాం. ఎవడో పెద్ద ఇల్లు కట్టేశాడని మన దగ్గర లేకపోయినా అప్పు చేసి కట్టి మనకు ఉన్న దాంతో సంతృప్తి చెందాలని ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. దేవునికి స్తోత్రం. సంతృప్తి లేకపోతే ఏమైంది అంటే ఇట్లాంటి అనార్థాలు. ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రుల విలువ తెలియట్లా. తెలియాలంటే ఏం చేయాలి? ఒక్కోసారి నీ విలువ నువ్వే చెప్పాలి, ఎదుటి వాళ్ళకి తెలీదు. అమ్మ నీ విలువ నువ్వే, నీ పిల్లలకి నీ విలువ నువ్వే చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అన్నయ్య వాళ్ళ అబ్బాయితో మొన్న నేను అన్నాను ఒక రోజున, అరే అన్నయ్య వాళ్ళ అబ్బాయితో, అన్నయ్య వాళ్ళకి 2 అబ్బాయిలు కదా, ఇద్దరులో ఆ పెద్ద కుర్రోడు చూస్తే నాకు జాలి. ఎందుకు అనుకుంటున్నారు? చాలా నాకు తెలియని జాలి కనికరం కలుగుతుంటుంది హృదయంలో. ఎందుకో తెలుసా? గత 30 సంవత్సరాల క్రితం సుమారుగా, అంటే ఒక 28-30 సంవత్సరాల క్రితం కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం అడవి అదంతా. అది అవునా? కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం అడవిలాగా ఉన్నప్పుడు, అది ఇల్లు సరిగా లేనప్పుడు, ఈ పిల్లోడు చిన్నప్పుడు పాలు సరిపోయేది కదా, అర్ధరాత్రి లేచి ఏడుతూ ఉండేవాడు. నేను ఇక్కడి నుంచి టిఫినీతో టీ పట్టుకుని 40 దగ్గర నుంచి టీ తీసుకుని
ప్రతిరోజు అది వర్షాకాలమైనా ఏ కాలమైనా సరే టీ తీసుకుని నడుచుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి నడుచుకుంటా, సైకిల్ కూడా కాదు, నడుచుకుంటా వెళ్ళి టీ తీసుకెళ్ళి రోజు టీ ఇస్తే ఆడు మెరుగు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు టీ తాగేవాడు. అలా టీతో పెంచాను చిన్నప్పుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకసారి ఎక్కడో బట్టలు కొట్టుకో ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు, మా వదిన వాళ్ళు. ఆ పాలు లేక అల్లాడుతుంటే మన రాము వాళ్ళ చిన్న వదిన ఆ పాలు ఇచ్చింది ఒకసారి. ఆ విషయం మరి వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఆ పిల్లోడు కూడా ఒకే వయసు, వాళ్ళ పిల్లోడు కూడా. దేవునికి స్తోత్రం. ఎన్నో ఎన్నో మనం పొందుకున్న మేళ్ళు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మేలు చేసే స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దుష్టుల ఆలోచన ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకుని దేవుని ఆలోచన వేరు, దుష్టుని ఆలోచన వేరు. పిల్లలకి ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ సందర్భం మనం పడిన ప్రయాస చెప్పానాడికి. అరే ఒకప్పుడు నీకు పాలు చాలకపోతే నేను ఇలా పాలు తీసుకొచ్చాను రా, ఇలా టీ తీసుకొచ్చాను రా టిఫిన్తో. ఒకప్పుడు నీకు ఇబ్బంది ఉంటే ఇలా చెప్పకపోతే తెలియదుగా. చిన్నోడు కూడా మాట చెప్పారే, నీకు చిన్నప్పుడు ఒక చిన్న గెడలేసింది తొడ మీద, ఉమ్మెత్తాకు తీసుకొచ్చి, ఉమ్మెత్తాకు ముళ్ళు ఉంటాయి కదా, ఏం ఆగదు, ఆవి తీసుకొచ్చి అదంతా ఆకుని తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళి పోసుకొచ్చి అదంతా ఆ గడ్డకి కడితే ఆ గడ్డ పగిలిపోయింది. కావాలంటే నీకు సొట్ట ఉంటుంది తొడ మీద చూసుకో. అలా దేవుని స్తోత్రం. పడిన ప్రయాసం ఒకసారి మన పిల్లలకి మనం చెప్పాలి. చెప్పకపోతే తెలీదు, చెప్పకపోతే ఏం చేస్తారంటే, అందుకే తల్లిదండ్రుల కష్టాల్లో పిల్లలకి ఎంతో కొంత కొంచెం తెలుస్తుంటుంది. నేను కూడా ఖాళీ సమయాల్లో పిల్లలకు చెప్తుంటాను, అరే ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు పడితే నేను ఈరోజు నీ స్థాయికి రాలేదని అనుకుంటా. ఈ చెప్పినప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళకి, అమ్మో మా నాన్న ఇసుకించకూడదు, మా అమ్మని ఇసుకించకూడదు, వాళ్ళు ఈరోజు నీ పరిస్థితిలో ఎన్నో బాధలు పడితేనే కానీ ఈ స్థాయిలోకి వాళ్ళు తీసుకురాలేదు అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. అలాగే నీ పిల్లలకి నీవు నీ విలువ, నీ భర్త విలువ చెప్పలేదనుకోండి, రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నీకు ఏది కావాలంటే అది, నీ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎప్పుడైతే వాళ్ళని చెడగొట్టేది ఎవరంటే ఎక్కువ శాతం తల్లులే చెడగొడతారు. బైబిల్లో నేను ఇప్పుడు నిన్న మహారాష్ట్రలో జరిగిన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఎక్కువ ఎవరు చెడగొడతారంటే తల్లులే చెడగొడతారు పిల్లల్ని. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఏది అడిగితే అది వెనక ముందు ఆలోచించుకోకుండా అప్పు సప్పు చేసి వెళ్ళిపోయినారు. ఆడి వాళ్ళు చిన్నదే అడుగుతాడు, రేపొద్దున ఆకాశానికి నిచ్చిన వస్తాడు. ఇంటిలో స్తోమత లేకపోయినా నిచ్చిన మాత్రం ఎక్కడ ఉంటుంది? ఆకాశం మీద ఉంటుంది నిచ్చిన. అది చూసినప్పుడు వాడు పంటవా వస్తావా లేదా? దేవుని స్తోత్రం. నువ్వు నీ పిల్లల్ని బాగు చేయాలి కానీ చెడగొట్టకూడదు నువ్వు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నేను మొన్న మాట చెప్పాను, ఎప్పుడైనా సందర్భంలో పిల్లల్ని తిట్టవలసి వస్తే, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తిట్టవలసి వస్తే ఒంటరిగా ఉన్నప్పుడే తిట్టిగాను నువ్వు పిల్లల్ని అందరి ముందలా కూడా తిట్టి లోపు పనులు చేయొద్దు అని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి ఏలియా ముందు మోసం తిట్టింది అనుకో పాస్టమ్ గారు, ఇప్పుడు ఏలియా ఎలా తయారవుతాడు చెప్పండి? నేను రామట్టు వస్తాదిని వీడు సన్నాసీడు అని ఫీలింగ్ వస్తుందా? వస్తుందా? అలా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఒకరిని పొగిడి ఒకరిని చికాకు పనులు చేయటం ఇట్లాంటివి కూడా చేయకూడదు. అమ్మో నా పిల్లోడు ఎంత గొప్పోడు, నా పిల్లోడు 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 అని చెప్పి పిల్లోడు ముద్దులాడుతూ కూర్చున్నావు అనుకో, ఆడపిల్ల లేదా పనికిమాలు అన్నట్టుగా వాళ్ళని పక్కన పెట్టి మగ పిల్లోడు వీడు గొప్పడు అన్న ఆడే రేపొద్దు నీకు కుంపటి పెడతాడు. నీ నెత్తి మీద కుంపటి పెట్టేది విషయం నీకు తెలీదు. తల్లిదండ్రుల ప్రేమలో కూడా ఇలాంటివి ఉంటుంటాయి. చికాకు ప్రేమలు చేస్తుంటారు. ఒకరిని బాగా ముద్దులాడతారు, ఒకరిని చూస్తేనే ఏదో అంటరానోళ్ళలాగా పక్కన పెట్టేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఏమవుతారంటే భ్రష్టులు అయిపోతారు, వాళ్ళు అడిగిరిగిడిది. అది కూడా కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. ప్రేమ ఎలా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఒకే రకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు, అపహాసకులు కూర్చుంటూ నువ్వు కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలంటే దేవుని వాక్యమందు నువ్వు ఆనందించాలి. దివారాత్రం అంటే దివారాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు ఉంటే గనక ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే ప్రతి కాలంలో కూడా ఒక ఫలం కాస్తే. ఏ కాలంలో ఏ ఫలం కాస్తే? శీతాకాలం సీతాఫలం, వేసవకాలం మామిడికాయ, వర్షాకాలం
ఒక్కో కాలంలో ఒక ఫలం ఉంటుంది. తన కాలమందు ఫలం ఇచ్చిన చెట్టు వలె తన టైం వచ్చినప్పుడు, తన సమయం వచ్చినప్పుడు వాడు వర్ధిల్లుతాడు, ఫలిస్తాడు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే నీ సమయం రాకుండా నువ్వు ఓకే పరిగెత్తబాకు అంటాను. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవటం ఒకటి, దేవుడు ఇవ్వకోకుండా బలవంతంగా ఆయన దగ్గర నుంచి తీసుకోవటం మరొకటి. రెండు ఉన్నాయి. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటే, అందుకే యేసయ్య అంటాడు, అమ్మ నా సమయం ఇంకా టైం ఉంది. నిజంగా బైబిల్ ప్రకారం కూడా టైం ఉంది, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు యేసయ్య. అంటే ఏంటి? నా టైం ఇంకా రాలేదు అన్నాడు అక్కడ. అంటే ప్రతి ఒక్కరికి టైం ఉంటుందని అర్థం. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చేదాకా మనం ఆగాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యేసు ప్రభు నిన్ను ఫలింపజేసే ఒక టైం అనేది ఉంది. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన నిన్ను ఫలింపజేయకోకుండా నీకు నువ్వుగా ఫలాలు లాగేసుకుని ఫలించుదామని అని చూస్తే ఏమైందంటే అదంతా కూడా తారుమారు, అన్ని చికాకుగా అయిపోద్ది అనమాట. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు నిన్ను ఫలింపజేసే సమయం వరకు నువ్వు వెయిట్ చేయాలి, అంటే ఎదురు చూడాలి. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం. నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేయము. నా యజమానుడైన అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. దేవునికి స్తోత్రం. అబ్రహాము బాగా వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు తన కుమారుడైన ఇస్సాక్కి వివాహం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తన పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించాడు పెళ్లి కూతురిని తీసుకురమ్మని. పెళ్లి కూతురిని తీసుకురావడానికి ఎంత నమ్మకస్తులైతే పంపించాడు. అర్థమవుతుందా? మాట్లాడి సంబంధం అప్పుడు ఎలా ఉండేదంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లల్ని తీసుకొచ్చాక వివాహం చేసుకునేవాడు. వీళ్ళందరూ వెళ్ళడం, మళ్ళీ వాళ్ళందరూ రావడం ఇది కాదు ఆ కాలంలో. దేవుని స్తోత్రం. ఎలియాజరు వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు నేను అంటాను, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడని యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏ పని మీద అయితే ఇక్కడికి వచ్చానో ఆ కార్యాన్ని త్వరగా సఫలం చేయ్యా అని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఆయనకి. వాళ్ళ బంధువులు ఉన్న ఊరు వచ్చాడు, కానీ బంధువులు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడైతే మనం ఎలా కనిపెడతాము? అమ్మ ఓయ్ ఓయ్ పిల్లకాయలు కుదురు. ఇప్పుడైతే ఎలా కనిపెడతాము? ఈ ఊరు వచ్చాం, ఎక్కడున్నారు? మీ ఊర్లో ట్యాంక్ దగ్గర ఉన్నాం అంటమా? ఏ బట్టలండి, ఏ కలర్ వేసి, లేదా ఏ బండి వేసుకొస్తున్నారు? పలానా, ఇదిగో పలానా తెల్ల చొక్క, ఇదిగో మీరేనా? వచ్చేసారు పెళ్ళోళ్ళు, రండి వచ్చేసారు అంటాం మనం ఇప్పుడైతే. కానీ అక్కడ ఎవరో తెలియదు పాపం. ఎలియాజరు కూడా మామూలుడు కాదు. అబ్రహాము భక్తిని ఆ యొక్క క్రియల్లో చూపిస్తున్నాడు. అక్కడ ప్రార్థన చేశాడు, అబ్రహాము దేవుడైన యెహోవా ఈ కార్యాన్ని సఫలపరచు. ఏ వ్యక్తి అయితే వచ్చి నా ఒంటికి నీళ్లు పోస్తుందో, ఏ వ్యక్తి అయితే నాకు తాగడానికి నీళ్ళు ఇస్తుందో, ఆమె నా యజమానుడు కుమారుడైన ఇస్సాకుకి కాబోయే భార్య అని తనలో తను ప్రార్థన చేసుకుంటాడు. అప్పుడు ఆ ఊరు ఆడపిల్లలందరూ కూడా కడవలు తీసుకుని నీళ్లు పట్టుకుంటూ వస్తుంటారు అక్కడికి, నూతుకాడు నీళ్లు తోడుకోవడానికి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బాధలు ఏమున్నాయి? ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఒకప్పుడు బాధలో ఇది ఉప్పనేలు ట్యాంక్ కమిటీ హాల్ ఉన్నది. ఇక్కడ నీళ్ళు ఇవి వాడేవాళ్ళం. కొంతమంది తాగడానికి మాలదూరు పొలంలో నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, పంచదాబ్స్ కాడ నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. వెళ్ళి నడిచేళ్ళు. పైపులు కూడా లేవు అప్పుడు. ఇటు పైపులు కూడా తర్వాత వేశారు. తర్వాత పూర్వకాలం నీళ్ళు ఎక్కడ మలాదూరు పొలంలో తెచ్చుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళి గోరుకాడ లేదా పంచదాబ్స్ కాడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బట్టలు ఉతుక్కోవడానికి ఇంట్లో చిన్న కార్యక్రమాలకి ఉప్పు నీళ్ళు నుయ్యి ఉంటుంది కదా, పెద్ద నుయ్య. నాన్ స్టాప్గా పొద్దుత్మానం పని చేయండి. అసలు నడు ప్రేతంగా చేస్తాను. నేను వ్యాపారం చేసే దినాల్లో అసలు హెవీ బోరం మోసేసేవాడిని.
100 కేజీలు 110 కేజీలు కూడా ఒక్కనే తీసుకున్నాం. 110 కేజీల వరకు ఎత్తుకున్నాం ఒక్కనే. ఆ బరువులు మోసి బాగా మోయటం వలన ఒక్కోసారి నడువులు ఆగేసేది. నడువులు ఆగేస్తే మీరు చెప్తే నమ్మరు, ఒక క్షణం ఇలా పడుకోవాలి ఎక్కడన్నా. ఒక క్షణం అంత బరువు పట్టి మరి దగ్గరగా ఆ నీళ్లు తోడుతుంటే రెపకా నీళ్లు తోడుతున్నప్పుడు వెళ్ళి అమ్మా మంచినీళ్ళు అమ్మా అని ఏలి అడిగినట్టు అడిగాడు. ఏలియాజరు కూడా ఎలాగన్నాడు వెళ్ళి అక్కడ బైబిల్లో నన్ను మంచినీళ్ళు అమ్మ అన్నాడు. అలాగే ఈయన కూడా మంచినీళ్ళు అమ్మ అంటే గబగబా తెచ్చి కడవతో మంచినీళ్ళు పోసుకుంటాం. మంచినీళ్ళు తాగిన తర్వాత అమ్మ కొంచెం అదే చేత్తో కొంచెం నా ఒంట్లకు కూడా నీళ్లు పోయమ్మా అన్నాడు. 10 ఒంట్లు తీసుకెళ్ళాడంటే ఎలియాజరు. ఒక్కో ఒంటి 8 బిందెలు నీళ్ళు తాగిందో తెలుసా? 10 బిందెలు నీళ్ళు తాగింది ఒక్కో ఒంటి. అంటే 10 బదులు ఎంత? 100 బిందెలు పోయాలంటే ఎవరైనా పోతారా? నిజంగా ఆమె ఓర్పు, ఆమె సహనానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలోనే, లేకపోతే యెహోవా దేవుడు దేవదూతను పంపించాడు మా హృదయంలో. దేవునికి స్తోత్రం. ఆ ఒంటిలన్నిటికీ నీళ్ళు పోస్తుంది. కనీసం మన ఇంట్లో పిల్లలు ఒక గ్లాసు నీళ్ళు అంటే ఇస్తారమ్మా? వాళ్ళు యోగ్యులే, పర్లేదు, వాళ్ళు మంచోళ్ళే. వాడు ఇప్పుడు మంచినీళ్ళు గ్లాసు నీళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. రేపు పొద్దున్న నీకు గ్లాసు నీళ్ళు కదా చుక్క నీళ్ళు కూడా నీకు అక్కడ ఇప్పుడు తెలిసిపోద్ది. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆడి విధానం ఏంటనేది ఎప్పుడో అక్కడ ఇప్పుడు తెలిసిపోద్ది. ఇప్పుడు నీకు ఏదైనా నీ పిల్లలు ఏదైనా చెప్తుంటే చక్కగా లోబడి చేస్తున్నారనుకో, రేపు పొద్దున వాళ్ళు బాగా చూస్తారు. అది నువ్వేం చెప్పు, నేను చేయను, నేను రాను, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను. తింటావా? బిర్యానీ బకెట్ తెప్పిస్తాను, తింటావా? బకెట్ తినేస్తావుగా. అంతే అలగానాలి మీరు. నేనంటే కాదు, బకెట్ తెప్పిస్తాను, తినరా. దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి కూడా వాడిని కాడి మోయటం నేర్పించాలి. ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఇంటిలో కాడి మోయటం నేర్పించాలి. దేవుని స్తోత్రం. ఇంటిలో పనులు చేయడం నేర్పించాలి. దేవుని స్తోత్రం. నేను అంటాను, చిన్నపిల్లలు ఆడపిల్లల్లో దేవుడు గుణం పెట్టాడు. వాళ్ళకి మనం చెప్పకుండానే వాళ్ళ చీపురు కట్టు పట్టుకుని గుడిసేస్తుంటారు, అవి చేస్తుంటారు చిన్నప్పటి నుంచి. దేవుడు ఆ గుణం ఆల్రెడీ పెట్టేశాడు పిల్లలకి. కానీ మనం ఏం చేస్తామండి, మనం వాళ్ళని చెడగొడతాం. చక్కగా పని చేస్తుంటే అమ్మ నువ్వు చేయకోగలవు, వద్దు మసి అంటిద్దమ్మా, నువ్వు తోవద్దమ్మా, నేను తోవేస్తాను, అమ్మ నువ్వు తొడవద్దమ్మా. రేపు పొద్దున అత్తగారి ఇంటికి వెళ్ళాక నువ్వు తుడిచేస్తావు అక్కడికి వెళ్ళి. అమ్మా త్వరగా నేర్పించాలి. ఇప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా ఇంట్లో చిన్న పనులైనా కనీసం పిల్లలకు మనం చెప్పి, లేదా కొట్టుకాడికి వెళ్ళే పనులు కానీ ఎట్లాంటివి కూడా మనం ఏం చేయాలంటే, చాలా మంది పిల్లలు ఈ రోజున ఏం చేస్తున్నారంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా తల్లిదండ్రులే చెడగొడుతున్నారు చాలా సార్లు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు పరిస్థితి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనం మన పిల్లలకి నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు నీ తల్లిదండ్రులను బట్టి అర్థమైంది. కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యాక ఎక్కడన్నా చిన్న మాట అంటే వాళ్ళకి ఎంత పౌరుషమో అసలు కాపరాలో. అప్పుడు ఏమర్థమైందంటే తన తల్లిని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది, తన తల్లి లేదా తన తల్లిదండ్రులు చెప్పే మాటను బట్టేగా. ప్రతిదానికి కూడా పట్టుదలకి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. సర్దుకునే అనుభవంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రతిదాన్ని కూడా పట్టుదలగా తీసుకుంటే ఏమైందంటే కాపురాలు జరగవు ఎక్కడ కూడా. తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. తగ్గించుకోకుండా ఆడెంత మాట అన్నాడా, తీరా సుమోలు బయటికి, తీరా కత్తులు బయటికి, తీరా తుపాకులు బయటికి అన్నావు అనుకో, సుమోలు వేల్తి తుపాకులు వేల్తి. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. నీ చేతిలోనే ఉంది నీ కుటుంబం కట్టుకోవడం కూడా. కుటుంబం కట్టబడ్డం నీ చేతిలోనే ఉంది. నీ పిల్లలు యోగ్యులుగా మార్చబడ్డం నీ చేతిలోనే ఉంది. భర్త చేతిలో లేదు, అది ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంట్లో కుటుంబంలో తల్లి భయమో తండ్రి భయమో లేదని కాడు భ్రష్టుడైపోతాడు. నీకు ఇదే మనం గుర్తుంచుకోండి. ఇంట్లో తల్లి తండ్రి ఎవరొకరు భయం లేకపోతే వాడు చెడిపోతాడు, నాశనం అయిపోతాడు. నీకు తెలియదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ కనీసం వాడి ప్రేమగా మామూలుగా చెప్తే వినకపోతే కనీసం ప్రేమగా అయినా చెప్పి వాడికి అర్థం చేయాలి. అరే బాబు ఇదిరా మన పరిస్థితి, మన జీవితం ఇది, మన పరిస్థితి ఇది, మనం ఈ రకంగా ఉన్నాం, మనం ఈ రకంగా కష్టపడుకుంటేనే కానీ మనకు లేదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మనం హెచ్చరిక పోకూడదు రకరకాలుగా. తర్వాత అమ్మ నీ ఎవరి తాలూకు అంటే పలానా వాళ్ళ తాలూకా అనగానే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఆ యొక్క నేను అబ్రహాము గారి తాలూకా, అబ్రహాము
మా యజమానుడు ఆయన పంపించాడు ఇక్కడికి తన కుమారుడికి వివాహం కోసం. నేను ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మీ కుమార్తెను అక్కడ నూతి దగ్గరికి పంపించాడు అని ఇవన్నీ చెప్పి వాళ్ళకి బంగారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి ఆ రెబ్కాన్ని తీసుకుని ఒంట్ల మీద ఎక్కించుకుని, ఇంకా పనివాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఒక్కడే వెళ్ళా, అక్కడంటే పనివాళ్ళతో కూడా వెళ్ళాడు. వాళ్ళందరినీ పనికత్తుల్ని పనివాళ్ళని తీసుకుని రెబ్కాన్ని తీసుకువెళ్ళి శాఖకి వివాహం జరిగించినట్టుగా కనపడుతుంది వాక్యంలో. దేవుని స్తోత్రం. మరి అక్కడ కనపడితే మళ్ళీ ఎప్పుడు కూడా రెబ్కా ఎప్పుడు కూడా మళ్ళీ ఆ యొక్క నాహోరు ప్రాంతానికి వచ్చినట్టుగా ఎక్కడ వాక్యాల్లో ఉండదు. కానీ రెబ్కా వాళ్ళ కుమారుడైన యాకోబు వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ మేనమామ దగ్గరికి యాకోబు వెళ్ళినట్టుగా ఉంది, కానీ మళ్ళీ ఆమె వెళ్ళినట్టుగా ఎక్కడ లేదు. దేవుని స్తోత్రం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. ఇల్లు కడతాం అంటే ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు అందరూ కడతారు, నువ్వు కట్టేది ఏముంది? ఈ ఇల్లు కాదబ్బా, ఈ కంటికి కనబడే మన ఈ ఇల్లు కాదు. ఇల్లు అంటే కుటుంబం. జ్ఞానవంతురాలు తన కుటుంబం కట్టుకుంటది. దేవునికి స్తోత్రం. బైబిల్లో క్లియర్గా ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన నేను చెప్పకూడదు అనుకుంటాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భం అక్కడ అదే గుర్తు చేస్తాడు. మా పెద్ద బావ ఈయన ఈ మధ్యన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మా పెద్ద బావ చనిపోయాడు. మరీ మక్కలు ఆయన. ఆ కార్యక్రమానికి సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు పెద్ద మనిషి ఒక ఆయన ఏమవుతాడమ్మా, నాకు అన్నయ్య అవుతాడా, నాకు బావ అవుతాడు. ఆ ఊరు పెద్ద మనిషి ఒక ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఓ బాబు చనిపోయి ఎక్కడున్నాడు కానీ రామారావు ఆ టైంలో వీడు కొడుతున్నాడని చెప్పి మరీ వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మేము అన్నయ్య నువ్వు రావాలి జతన అంటే మేమిద్దరం వెళ్ళేసరికి మారు మాట్లాడకుండా మళ్ళీ సర్లే తీసుకుని అలాంటి శుభ్రంగా కాపురం చేసుకున్నాను మళ్ళీ పంపించేశాడు అని అంటున్నాడు. ఎప్పుడో జరిగిపోయి చేశారు, ఇప్పుడు చెప్తున్నాడు. మారు మాట్లాడుకోకుండా అంటే మా బావను ఇంకో పెద్ద మనిషి వచ్చేసరికి సర్లే వెళ్ళండి గొడవలు పడకుండా జాగ్రత్తగా కాపురం చేసుకుంటా అని చెప్పి పంపించేశాడు. ఆయన చనిపోయాడు, ఎవరో మా బావ లేడు, ఇప్పుడు మా నాన్న కూడా. కానీ ఆయన ఒకప్పుడు అన్న మాట ఆ పెద్ద మనిషి ఆ రోజు సమాధి కార్యక్రమం కాడ గుర్తు చేస్తాడు. వీళ్ళ నాన్న మీ నాన్న ఎంత మంచోడు అంటే అసలు మామూలుగా కాదు. మేము వెళ్ళి అసలు ఏం మాట్లాడలేదు, జస్ట్ అలా వెళ్ళంగానే పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చామంటే సర్లే తీసుకెళ్ళండి అన్నాడు. భోజనం పెట్టి మరీ పంపించాడు అని అవన్నీ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనిషి లేకపోవచ్చు, ఒకప్పుడు ఇదే మాట చనిపోయే ముందు ఎన్టీ రామారావు గారు కూడా ఇదే మాట అన్నాడు. మనిషి చచ్చిపోతాడేమో కానీ అతను చేసిన క్రియలు బాబు జరిగిన చరిత్ర ఎక్కడికి పోదాం అని చెప్పాడు. ఒక వీడియో ఈ మధ్య దొరికి. మనిషి పోవచ్చు కానీ మనిషి జీవితంలో జరిగిన క్రియలు ఎక్కడికి పోవు అని చెప్పాడు. ఒకవేళ మనిషి పోయినా సరే మనిషి జీవితంలో జరిగిన సందర్భాలు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది మనకి కార్యం సఫలం చేసే దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు మనకి. రెబ్కా వివాహాన్ని దేవుడే జరిగించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కార్యము సఫలము చేసే నీకో మహిమ ఘనత యుగములకు నా కృషి చేత పాదయ్యా నా కృషి చేత పాదయ్యా మాత్రమే నయ్యా కార్యము సఫలము ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతయు అతడు చేసినదంతయు కూడా యెహోవా సఫలం చేశాడన్న. దేవుని స్తోత్రం. ఎవరు చేసింది? యోసేపునకు దేవుడు తోడై అన్నాడు. ఆమేనండి. యోసేపునకు దేవుడు తోడై ఉండి అతడు చేసినదంతా కూడా సఫలమైందన్న. దేవుని స్తోత్రం. కొంతమంది చేసే సఫలం కావు.
అరే ఆడి లెగ్గ ఐరన్ లెగ్గరా, ఆడు దురదృష్టం అంటురా, అది దురదృష్టవంతురాల్లా నాలుగు తిరగట్లా ఏమంటారు? ఏమంటారమ్మా? దురదృష్టవంతుడురా, ఆడు దురదృష్టవంతురాలు. అది అసలు ఆ పాపం అది ఉసూరు అంటే ఎప్పుడు అలాగే ఉంటుందిరా, అలా ఏంటో పాప కర్మ అంటారు. కానీ విషయం ఏంటంటే నీతిమంతులకి జరిగినట్టు భక్తిహీనులకి జరిగినట్టుగా నీతిమంతులకు కూడా కొన్ని జరుగుతుంటాయి. తెలుసా నీకు ఆ విషయం? కష్టం, వ్యాధి వచ్చినోడు, జబ్బు వచ్చినోడు, సమస్య వచ్చినోడు, ఇబ్బంది వచ్చినోడు అందరూ దృష్టిలో నేను అంటలా, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంటాయి. కానీ నీతిమంతులకు కూడా కొన్ని ఆపదలు వస్తాయి. మనం చెప్పాం పాస్టర్ గారు గొప్ప దైవజనుడు చెప్పానా, కాలుకి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇబ్బంది, పరిస్థితి చెప్పలేము ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. యెహోవా యోసేపునకు తోడైంది, అతడు చేసేదంతా కూడా సఫలం చేశాడన్న. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవ్వదు. కారణం కూడా చెప్తాను. నేనే ఉన్నాను, నేను సక్సెస్ అయింది ఒకే ఒక వ్యాపారం. ఏ వ్యాపారం? తర్వాత ఏది చేసినా సక్సెస్ అయ్యేది కాదు. నాన్నగారు తిట్టేవాడు, ఒళ్ళు చూసుకుని మురిసిపోతున్నావు, ఎందుకురా ఒళ్ళు పెంచుకుని తిన్నావు అనేవాడు. అత్తమాను నన్ను అత్తమాను అలాగే అనేవాడు. ఇంకా లావు ఉండేవాడు. అయ్యా గుర్తుందా? ఇంకా లావు ఉండేవాడు. ఒళ్ళు చూసుకుని మురిసిపోతున్నావు, కష్టపడవు. ఆటో చూస్తే ఆటో వేసుకుని అటు ఇటు ఆ వ్యాపారం వదిలేసేపోను, ఆటో చెప్పుకోవడం వల్ల ఆటో వేసుకుని వెళ్ళి ఆ చుట్టూ తిరుగుతావు అని తిట్టేవాడు. ఆటో చేశాను, నో సక్సెస్. లక్కవరం రైతు డైరీ వాటర్ ప్లాంట్కి దగ్గరగా ఒక 10-15 ఊర్లు పాలు తీసుకొచ్చేవాడు పొద్దున్నే సాయంకాలం. వ్యాందోలో ఉండి అజ్ముల్లా గారని, పేడవాయి అజ్ముల్లా గారు ముస్లిమ్స్, వాళ్ళ అత్తోరీళ్ళు ఎక్కడే వ్యాందోలో ఉండి ఆ ఊర్లో పాలుకి తిరుగుతుంటే రోడ్ల మీద అక్కడక్కడ యాక్సిడెంట్ అయ్యి శవాలు అలా పడుకోబెట్టేవాళ్ళు. రోడ్డు మీద శవాలు పక్క నుంచి వచ్చేస్తుండేవాడిని. ఆ ధర్మారావు పేట దగ్గర నుంచి వ్యాన్ వేసుకొస్తుంటే ఆ వ్యాన్ తాడు ఊడిపోయి ఆ యొక్క పాల క్యాన్ దొర్లకుండా శ్మశానంలోకి వెళ్ళిపోయింది నైటు. ఇవన్నీ సినిమా టైంలో ఉంటాయి. ఇవన్నీ అంటే నేను వెళ్తా వద్దలేదు, దేవుడికి ఇష్టం. మళ్ళీ మెల్లిగా ఆటో మెల్లిగా శ్మశానంలోకి, అదేమో డబుల్లో ఉంది శ్మశానం, రోడ్డు ఏమో హైట్లో ఉంది. ఆ శ్మశానంలోకి వెళ్ళి ఆ క్యాన్ ఎక్కడ దొరికిందని మా క్యాన్ తీసుకుని వచ్చి మళ్ళీ కట్టుకుని వస్తుంటే ఆ యొక్క బయలుగూడెం దగ్గర ఒక యాక్సిడెంట్, వేరే వాళ్ళు ఎవరో చనిపోయి పడుకోబెట్టారు. ఆ పక్కనతో చేసేవాడిని అలా చూసుకుంటా. ఎరకాల దగ్గర ఒక యాక్సిడెంట్. ఇవన్నీ తాడవాయి, మంగశెట్టిగూడెం, ఇవన్నీ ఊర్లు కూడా, ఆ రామారావుపేట సెంటర్, ఇవన్నీ పాలు పుట్టాయిగూడెం, మల్లగూడెం, ఇవన్నీ పాలు తీసుకెళ్ళి లక్కవరం రైతు డైరీకి తోలేవాడిని పొద్దున్నే సాయంకాలం కూడా. నో సక్సెస్. మామూలు ఆటో సక్సెస్, పాలాటో నో సక్సెస్. డబ్బులు వచ్చాయి, ఒక 7,000-8,000 ఇచ్చేవాడు ఆయన, అయినా నో సక్సెస్. తర్వాత డిఎస్పీ ఆఫీస్ దగ్గర బజ్జీలు బండి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు. 15 రోజుల్లో 8,000 నష్టం వచ్చింది. కూలీలు పెట్టి బజ్జీలు అవన్నీ వేయించేవాడు. తెల్లగా ఒక ఆయన ఉంటాడు కదా, మొత్తం ఆయన కొట్టే కాంట్రాక్ట్ తీసేసుకున్నాడు. అది నో సక్సెస్. చూడండి మరి ఎందుకు చెప్తుందంటే సేవా పిలుపు ఉన్నవాడికి ఏది సక్సెస్ అవ్వదు. అది ఒకటి ఉంది, నీకు తెలీదు. సేవా పిలుపు ఉన్నవాడు ఏమన్నాలాగా ఎంత లెక్క బారిపోయినా ఎక్కడికి వెళ్తావురా అమ్మ, అర్థమైందా? ఎక్కడికి వెళ్తావురా నువ్వు? నన్ను ఇడిచిపెట్టాను దేవుడు, మళ్ళీ చేపను పట్టుకుని ఎలా లాగేశాడు అలా లాగేస్తాడు. దేవుని స్తోత్రం. ఎన్నైనా ఇప్పటికి మామూలు ఆటో సక్సెస్, పాల ఆటో సక్సెస్, బజ్జీల బండి సక్సెస్, నో సక్సెస్. తర్వాత మా యొక్క ఇదంతా అయిపోయాక ఇంకేంటి అమ్మాయి, కొట్టు ఇదివరకు పూర్వం, అప్పుడు కాదు సేవలోకి వచ్చిన స్టార్టింగ్లో ఉందయ్యా. ఒకడు ఉండేవాడు బాలు అని, మన శ్వాసే, కెమెరా మంచి వీడియోలు చేస్తాడు. అయ్యా ఒక పని చేయండి అయ్యారు, మీరు పెట్టుబడి పెట్టండి, మొత్తం నేను పురమాయిస్తాను. ఇళ్ళ కాడ కొబ్బరి చెట్లు కాయలు కనుక మనం కొని, అది చెప్పడం చూడు, మనం కొని అవి ఖమ్మంతోనే ఉంటే డబ్బులేండి అయ్యారు. అసలు ఎందుకంటే నేను ఇబ్బంది పడిపోతున్నాం మనం అంటే నిజమైన మనకి. నేను ఎక్కడో మైసూరు కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన, వెంకటేశ్వరరావు అని ఒక ఆయన ఉంటే, అనయ్య ఒక 20,000 కావాలంటే పాపం ఆయన మెల్లో ఉన్న చైన్ తీసి ఇచ్చాడు మనకి. అది తీసుకొచ్చి తాకడ పెట్టి 20,000 పెట్టుబడి పెట్టి ఆ కొబ్బరి బొండాలు అవి కొంటే ఒకసారి వెళ్ళిన ఖమ్మం, మళ్ళీ ఎప్పుడు ఖమ్మం దోస్తు ట్రక్ వేసుకుని 2,000 కాయలు తీసుకెళ్తే అక్కడ పచ్చి మోసం. అక్కడ పెద్ద బొండాలన్నీ ఏమో 2,000 కాయలు వేసుకెళ్తే 300 బొండాలు తీశారు పక్కకి. కట్టుమాలంతా కూడా ఇది పిక్క అని చెప్పి పక్క తీసేశారు.
పెద్ద బొండాలకు 10 రూపాయలు కట్టారు, చిన్న బొండం అంతా 2 రూపాయలు 3 రూపాయలు. మీరు చెప్తే నమ్మరు, 8,000 లేసి వచ్చినాయి ఒక దెబ్బకి. తెల్లారితే ఆరాధన, ఆ వ్యానోడు దింపేశాడు, వెళ్ళిపోయాడు. నేను బస్సుకి రావాలి, ఆడేమో డబ్బులు ఇవ్వట్లా. ఆరాధన టైం అయిపోతుంది, ఎందుకు వచ్చాను ప్రభా, అనవసరంగా వచ్చి ఇరికిపోయాను ఇక్కడ అని టెన్షన్ పక్కన. మొత్తానికి ఆ డబ్బులు తీసుకుని బస్సు ఎక్కువ వస్తే ఊరజేరులో అమ్మ గుర్తుందా, వాళ్ళ 2 దాకా రాలేదు చూశారు. అప్పుడు వచ్చి ఆ దెబ్బతో నాయన బుద్ధి వచ్చింది ప్రభాకి, ఎప్పుడు ఒక్క దెబ్బకి 8,000 వేసిపోయింది. ఇంకెప్పుడు వెళ్ళిన ప్రభానికి. ఆ రోజున కష్టమైన మళ్ళీ సేవలోకి వచ్చినప్పుడు తాపి పనికి కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని అవమానాలు, అసలు చాలా నలుగుడు. అప్పుడు సక్సెస్ అయ్యేది కాదు. తర్వాత దేవుడు ఒక రోజున ఆ యొక్క దేవుని పిలుపు అందుకని సేవలోకి వచ్చాక కూడా కొంచెం అటు ఇటుగా మళ్ళీ వ్యాపారాలు చేద్దాం అనిపించింది. కానీ దేవుడు ఎటు వెళ్ళని ఇలా. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను అక్కడ లోకంలో ఉన్నప్పుడు దుర్వ్యాపారంలో సాతాను అక్కడ సక్సెస్ చేశాడు. మళ్ళీ దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చి ఇక్కడ సక్సెస్ చేశాడు. యేసయ్య అక్కడ వాడు సక్సెస్ చేశాడు, ఇక్కడ ఈయన సక్సెస్ చేశాడు. దేవుని స్తోత్రం. ఏది సక్సెస్ అయ్యిందయ్యా, ఏది సఫలమైందయ్యా అంటే కేవలం దేవుని పరిచర్య మాత్రమే దీవించబడింది. దేవుని స్తోత్రం. అంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే నువ్వు ఏ చేసినా సరే అది ముందుకి వెళ్ళదు. దేవుని సేవ మాత్రమే సక్సెస్ అయింది, అదే నీకు ఆనమాల. దేవుని స్తోత్రం. అందుకే నేను అంటాను, ఎప్పుడు కూడా ఒకవేళ పనుల్లో సక్సెస్ అవ్వట్లేదని మనుషులు తక్కువ అంచనా వేయద్దు. రేపొద్దున అవసరం అయితే వాడికంటే ఈడు గొప్పోడు అవ్వచ్చు, చెప్పలేము. ఎవరి ఫ్యూచర్ ఎలా మారిపోద్దు. ఇవాళ పనికి మాలోడు వీడితో మనకు ఉపయోగం లేదు అనుకున్న వాడు కూడా రేపొద్దున ఆడు గొప్పోడు అవ్వచ్చు. నేను అందుకే చాలా సందర్భాల్లో నా సహోదరులతో కూడా అనుకుంటాను, ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే మనం అందరితో సమాధానంగా ఉండాలి. ఉపయోగం లేకపోయినా సరే దేవుని స్తోత్రం. అది యేసయ్య ప్రేమ. తర్వాత మరో మాట చూసుకుంటే కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనం చదవండి, ముగించేసుకున్నాం. టైం లేదు, అది వద్దులే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి 15:21. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. దేవుని స్తోత్రం. కనాను కుమార్తె ఒక ఆమె వచ్చి, అంటే కనానీయులంటే విగ్రహారాధికులు. అబ్రహాముకి దేవుడు ఏ భూమిని ఇచ్చాడయ్యా అంటే 7 తెగలను ఖాళీ చేపించి అక్కడి నుంచి ఆ భూమిని అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. ఆ 7 తెగల్లో ఒక తెగ, ఒక జాతి పేరు ఏంటంటే కనానీయులు. దేవుని స్తోత్రం. కనానీయుల కుమార్తె యేసు ప్రభు వారి కాలంలో ఒక ఆవిడ వచ్చి ఏమంటుందంటే, అయ్యా ప్రభువా నన్ను కరుణించయ్యా అని అడుగుతుంది. ఒక విగ్రహారాధికురాలు, ఒక అన్యురాలు వచ్చి యేసయ్యను వేడుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏమని వేడుకుంటుందయ్యా అంటే చాలా మంది అక్కడక్కడ ఉంటారు, అయ్యా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. చాలా మంది నన్ను హిందూ సోదరులు అడుగుతుంటారు, చేస్తానమ్మా మా కోసం ప్రార్థన చేయండి. చేయను అని అన్నాం, చేస్తానమ్మా ఖచ్చితంగా చేస్తానంట. అడిగిన వాళ్ళు చేయాలి మనం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నన్ను కరుణించు నాయన అని అడుగుతుంది. ఏం కరుణించమంటుంది? త్వరగా అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది అయ్యా, బహు బాధపడుతుంది అయ్యా అని కేకలేసిందంట, బతుకులాడిందంట. దేవుని స్తోత్రం. మనం వేస్తాం కేకలు, ఎక్కడేస్తాం? గొడవలు వచ్చినప్పుడు కేకలేస్తాం వెళ్ళి. కానీ చర్చిలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలో కేకలు మాత్రం వేయం. గొడవలు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి వాళ్ళెంత ఏళ్ళంత అని కేకలేస్తాం. ఆ కేకలు కాదు, ప్రార్థన అనే కేక వేయాలి. ఆమేనండి. ప్రార్థనలో కేకేస్తుంది. ఏమంటుందంటే కార్యం సఫలమయ్యేదాకా యేసు ప్రభువుని విడిచిపెట్టలేదమ్మా. దేవునికి స్తోత్రం. వచ్చిన పని సంపూర్తి చేసుకుని వెళ్ళింది అక్కడి నుంచి యేసు ప్రభువు అన్నది. నా కుమార్తెని నడిపించిన ఆయన, స్వస్థపరిచిన ఆయన వచ్చింది. దానికి యేసయ్య సమాధానం ఏమని చెప్పాడు? యేసయ్య అన్నాడు, అమ్మా పిల్లలు తినే రొట్టె ముక్కలో కుక్క పిల్లలకి వేయకూడదు కదమ్మా అన్నాడు. ఇంకా ఇండైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే నువ్వు కుక్కలాంటి దాని అమ్మ అన్నాడు. అక్కడ ఎవరన్నా వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నారు అనుకో, అమ్మ నువ్వు కుక్కలాంటి దాని అమ్మ అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? అయ్యగారు కొంచెం మా పిల్లలు ప్రార్థన చేయండి అంటే, అమ్మ నీ పిల్లలు కుక్క పిల్లలు లాంటి వాళ్ళు అమ్మ అన్నారు అనుకో, దానికి అర్థం ఏంటి? కుక్క పిల్లలు ఎలాగయ్యారు? నువ్వు కుక్క అయితేనే కదా పిల్లలు కుక్క పిల్లలు అయ్యేది. ఇక్కడ అన్నది అదే యేసయ్య. కుక్క పిల్లలు తినే కుక్క పిల్లలకి వేయకూడదంటే
కుక్కతో పోల్చాడు ఆమె. కానీ నిజంగా ఆమె విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. మనమైతే నిజంగా ఆ ప్లేస్లో నువ్వు ఉంటే యేసుప్రభుని తిట్టేసి పారిపోతావు అక్కడి నుంచి, అక్కడి నుంచి. కానీ ఆమె అంటుంది, ఎంత తగ్గించుకుంటుందో చూడు. ఆమె ఏమంటుందంటే ఆమె నిజమే ప్రభు. అబ్బా, అసలు ఎంత బాగుందో చూడండి. ఒప్పుకుంటుంది, నిజమేనయ్యా, నా జీవితం కుక్క లాంటిదని అర్థం. నిజమే ప్రభు అంటుందంటే ఏంటది? కుక్క స్వభావం నాలో ఉంది, కుక్కతోగ లాంటి స్వభావం, కుక్కతోగ లాంటి స్థితి నాలో ఉంది. ఆయన పశువు లాంటి స్థితి నాలో ఉంది ప్రభు అని. నిజమే ప్రభు అని ఒప్పుకుంటుంది అక్కడ. దేవుని స్తోత్రం. యజమానుల యొక్క పిల్లలు తింటున్నప్పుడు రొట్లు చిన్న చిన్న ముక్కలు పైనుంచి పడితే అవి కూడా తింటే కదా ప్రభా అని మళ్ళీ అయినా సరే ఏదో రకంగా ప్రభువును ఒప్పించడానికి వస్తుంది. అసలు ఎంత మంచి దేవుడో చూడండి యేసయ్య. దేవుని స్తోత్రం. యేసయ్యా, 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 దేవుడికి యథార్థంగా ఒప్పుకునే వాళ్ళు అంటే ఎంత ఇష్టమో తెలుసా? మసిపూసి మారేడిగా చేయకూడదు. దేవుడి దగ్గర ఎవరి దగ్గరైనా చేయొచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా ఉండాలి. ఆదాము ఒక మాటతో, అయ్యా నేను బుద్ధి కడితే ఇలా చేశాను ప్రభు అంటే ఇంకా వేరేలాగా ఉంది నేను అక్కడ సిచ్యువేషన్. నీవు నాకు ఇచ్చావు కదా, ఇది ముందుగా ఈ భార్య ఇచ్చావు, ఏముందో విన్నా నేను ఇలా నువ్వు నాకు నా పక్కన పెట్టావు, కొంపటి పెట్టావు, ఇక్కడ దేవుడి మీద పెట్టాడు నమ్మం. ఎంత అలా కూడా ఎన్ని తెలివితేటలో చూడు. నేను నా తప్పేం లేదు, నువ్వు నాకు ఇచ్చిన ఈ భార్య తినమంటే తిన్నాను, తప్పెవరిదే? ఏమది? నీదే అన్నాడు. అనేసరికి దేవుడికి బీపీ రేజ్ అయిపోయింది. దేవుడికి బీపీ ఉండదు కానీ రేజ్ అయిపోయి మొత్తం వరుస కొట్టలే అందరినీ. మనిషిని చేపించాడు, ఆదాముని, అవ్వను చేపించాడు, పాముని చేపించాడు, భూమిని చేపించాడు. అంతా కూడా శాపం అయిపోయింది అక్కడితో. మళ్ళీ ఆ శాపం పోగొట్టడానికి సాక్షాత్తు పరలోకం నుంచి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ రక్తం కార్చవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. అక్కడ ఏమంటుందంటే ఈ కనాని స్త్రీ, నిజమే ప్రభువా, నా జీవితం కుక్కలాంటిది నాయన, నా బ్రతుకు కుక్కలాంటి స్థితి నాలో ఉందయ్యా, కుక్కలాంటి ఆలోచన నాలో ఉంది నాయన అన్నట్టుగా ఒప్పుకో. నిజమే ప్రభువా. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? చదువు. అందుకు యేసు, అమ్మా ముందేమో కుక్కలాగా ఉందమ్మా నీ బ్రతుకు అన్నా యేసయ్య. తర్వాత ఏమంటున్నాడు అయ్యా అంటే అమ్మా అని పిలిచాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆమె సక్సెస్ అయిపోయింది అక్కడే. యేసు ప్రభువు మనసుని గెలుచుకుందామా. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా నీ బ్రతుకులో కనీసం నీ నోటు మాటలతో దేవుడు మనసుని గెలుచుకున్నావా? దేవుడు నన్ను చూడడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా బతికింతే, నా పరిస్థితి ఇంతే అంటారు కొంతమంది. ఇలాగా అనేది ఇలాగా దేవుడు విడిచిపెడితే మనం ఇక్కడ ఉంటామా? మొన్న సహోదరుడు ఫోటో చూపిస్తే నాకు ఆ ఫోటో చూపితే భయం వేసింది సెల్లో. అమ్మో దేవుడు నిజంగా చాలా కాపాడాడు నాన్న నిన్ను అని చెప్పి. కొంచెం అయితే గుడ్లో దిగవలసింది. దేవుడు చాలా కాపాడాడు, అమ్మో దేవుడు కాపుదల బలంగా ఉందని చెప్పి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు దృష్టిలో మనం ఉన్నాము. ఆయన మనసును మనం గెలుచుకోవడం మన చేతిలోనే ఉంది. మన విశ్వాసంతో ఏదైనా పలికితే దేవుడు సంతోషపడతాడు. అక్కడ అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు యేసయ్య. నీవు కోరునట్టే నీకు అవునుగా కానాడు. ఏం కోరుకున్నామా? ప్రభు వాళ్ళ కొట్టయ్యా, వీళ్ళు కొట్టయ్యా, వాళ్ళని సంపయ్యా, వీళ్ళని సంపయ్యా, ఆడికి జబ్బులెట్టయ్యా, ఈడికి జబ్బులెట్టయ్యా, ఆడికిడికి జుట్టు ముడయ్యా అనలేదు. కొంతమంది అట్లాంటి ప్రార్థన చేస్తుంటారు. ఆ జుట్టు ఈ జుట్టు ముడైనాయన, ఏళ్ళ కొట్టుకునేదడి చేయను ఆయన. ఇట్లాంటి ప్రార్థనలు ఏం చేయాల? కేవలం ఒకటి అండి, అయ్యి నా కుమార్తెను బాగు చేయను ఆయన. తల్లి ప్రేమగా మనిషి అయినా జంతువు అయినా ఏదైనా తల్లి
తల్లి ప్రేమ కాబట్టి నా కుమార్తెను బాగు చేయనైనా అని అడిగింది. ఒకటే తల్లి లేకపోతే ఎంత బాధ అంటే, కనీసం తండ్రి లేకపోయినా కొంచెం పర్లేదు, కానీ తల్లి లేకపోతే జీవితం యొక్క శూన్యం. తల్లి లేకపోతే మనకు దారి చూపించేవాళ్ళు ఎవరు ఉండరు. తండ్రి లేకపోయినా సరే గడిపేయచ్చు, కానీ తల్లి లేకపోతే మాత్రం చాలా ఇక నరకం. అది కాదు, వర్ణాతీతం. అది తల్లి అనేది జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. తల్లి లేకపోతేనే ఒకవేళ లేని వాళ్ళకి ఇక యేసయ్య తల్లిదండ్రిగా మారుతాడు. మనం చెప్పేది ఏం లేదు. కానీ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ బాధ్యతలు ఎవరు కూడా చూడరు. ఎంతవరకైనా సరే బయట వాళ్ళు వస్తారు, కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. కానీ తల్లి తండ్రి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, బిడ్డకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మంచి చెడ్డ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చినా, పెళ్ళిళ్ళు చేయవలసి వచ్చినా, పురుళ్ళు వచ్చినా, ఇంకోటి వచ్చినా తల్లి ముసలిదైపోయి పండు ముసలిదైపోయినా సరే, అమ్మ మనవరాలకి ఏమైంది, మనవుడికి ఏమైంది అంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తల్లి పాత్ర బైబిల్లో చాలా అతీతమైన పాత్ర. ఈ కనాని స్త్రీ సందర్భాన్ని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక తల్లి లేకపోతే అంతా గుడ్డితనమే, ఈ లోకమే గుడ్డితనం. అందుకే యేసయ్య అంటాడు, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. పిచ్చదో సచ్చదో తల్లి అనేది ఉంటే మా వాళ్ళు అనుకుంటారు చాలా మంది, పిచ్చదాన్ని గడిపిన అందరూ తెలియని పిల్లలు పుట్టారు అంటుండ్రు. అంటే మా అమ్మ అమాయకురాలు కాబట్టి మా బంధువులు అనేవాళ్ళు, అమ్మ అమాయకురాలు అయినా సరే తెలివైన పిల్లలు పుట్టారు, అందమైన పిల్లలు పుట్టారు అనేవాళ్ళు చాలా మంది. కానీ అమాయకురాలైనా సరే ఏం చేసేదంటే, కుర్చీ ఒకటి వేయలేదు అన్నయ్యకి. అమాయకురాలైనా సరే ఏం చేసేదంటే, కొంచెం మమ్మల్ని ఎత్తుకోవడము, స్నానం చేయించడం, అన్నం తినిపించడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? తల్లి లేకపోతే ఎవరు చేస్తారా? బయట వాళ్ళు వచ్చి మనం శుభ్రం చేస్తారా? ఇది ఎవరు శుభ్రం చేయాలి? చిన్నప్పుడు ఎవరు చేయాలి? ఇది ఎవరు శుభ్రం చేయాలి? ఒక్కసారి పొరపాటున గుంటు పిల్ల ఉన్నప్పుడు నేను పక్కలో పాస్ పోసానని మా నాయన చిన్నప్పుడు ఊరంతా పడే తిట్టింది. బాబు ఇదేంటో బాబు, మా ఇంటికాడ ఎప్పుడు వెళ్ళలేదు, మా నాయన మేట బాబు ఎలా వెళ్తుంది అని అనిపించింది. అంటే తల్లికి నువ్వు వేరే వాళ్ళకి తేడా అనేది ఉంటుంది. కన్న తల్లి పాత్ర చాలా చాలా ఎక్కువ. కనాని స్త్రీ అందుకే ఏమంటుందంటే, తన కుమార్తె కోసం యేసయ్యని వేడుకుంటుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ముందు పరీక్షించాడు, తర్వాత ఏమంటున్నాడంటే యేసయ్య, అమ్మా నీవు కోరినట్టే నీకు అవును గాక అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య మనసుని గెలుచుకోవాలి. ఆమేనండి. నాకు ఒక్కోసారి దుఃఖం కలుగుతుంటుంది, ఒక్కోసారి బాధ కలుగుతుంది. ప్రభా ఎవరున్నారు ప్రభా, అయ్యా నువ్వే కదా నాయన అంతా అని ఒక్కోసారి బాధ జరుగుతుంది. నేను నీకు తండ్రిని ఎందును అనే మాట చూపిస్తాడు దేవుడు. ఓకే, పరమ తండ్రిని నేను ఉన్నానుగా, పరమ తండ్రిని నేను ఉన్నాను కదా బాబు, నీకు ఏంటి ఇబ్బంది, నేను ఉన్నానుగా, నేను నీకు తండ్రిగా ఉండి దిక్సూసిగా నేను మార్గం చూపిస్తాను, నేను నడిపిస్తాను. నేను దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, మన కార్యం సఫలం అవ్వాలంటే ఎక్కడికి రావాలి? వాక్యం అర్థం కాలా? యేసయ్య పాదాల దగ్గరికి కనాను స్త్రీ ఎలా వచ్చిందో, ఎలాగైతే ప్రభువా నా బిడ్డను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని అడిగిందో, అలాగే దేవుణ్ణి అడిగితే అయిందట. అలాగే దేవుణ్ణి అడిగితే ప్రభు ఏం చేస్తాడు? మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు మన స్థితిగతులన్నీ కూడా దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఆ యొక్క సాక్షులు చెప్తాను, దేవుడు ఎన్నో కార్యాలు, దేవుడు నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి పరిస్థితికి కూడా సమాధానం దేవుడు ఇచ్చేవాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకోండి. ప్రభా సహాయం చేయనైనా, అయ్యా నిజమేనైనా మేము చేసినదంతా సఫలం అవ్వాలంటే నాయనా, అయ్యా ఇదిగోనైనా కనాను స్త్రీ ఎలాగైతే మీ పాదాల దగ్గరికి వచ్చిందో, అలాగే ఇదిగోనైనా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, ఇదిగో అపహాసకుల జతకు వెళ్ళదు అంటున్నాడు దేవుడు. నేను ఇదిగో నీ జతగాలి ఎవరో, నీ సహవాసం ఎవరితో ఉంది అంటున్నాడు దేవుడు. అపహాసకులతోనా, దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళతోనా, దేవుడిని దుఃఖపెట్టే వాళ్ళతోనా, ఇదిగో నీ సహవాసం ఎవరితో అంటున్నాడు దేవుడు. ప్రభా నా సహవాసం నీతోనే ఉండాలయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా, కనాను స్త్రీ అంటుంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తెని కనికరించయ్యా, అయ్యా కరుణించిన ఆయన, అయ్యా మా కుమార్తెకి దెయ్యం పట్టింది నాయన, అయ్యా నువ్వు కాకపోతే ఇంకెవరు నడిపిస్తారు ప్రభు అంటుంది ఆ తల్లి. నిజంగా ఈ లోకంలో తల్లిని కూడా ఎందరో తమ బిడ్డలకి ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెడుతుంటారు. అయ్యా నా కుమార్తెని స్వస్థపరచు, అయ్యా నా కుమారుని స్వస్థపరచు, అయ్యా నా బిడ్డలకి ఇదిగోనైనా భవిష్యత్తు విషయంలో సహాయం చేయనైనా అని అందరూ అడుగుతుంటారు. నిజంగా ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఇదిగో నీ కార్యము సఫలమైంది అంటున్నాడు. ఒకవేళ నువ్వు అనేకమైన విషయాల్లో నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, ఫెయిల్ అయిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో నాకు తెలియదు.
ఇదిగో ఫెయిల్ అయిపోయిన జీవితాలను దేవుడు మరలా చిగిరింప చేయగలిగిన వాడు ఆయన, గెలిపించగలిగిన వాడు ఆయన. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నిజమేనైనా ఒకప్పుడు ఓడిపోయిన జీవితాలనైనా మాయి, ఒకప్పుడు ఇదిగోనైనా కుంగిపోయిన జీవితాలయ్యా, ఒకప్పుడు ఒంటరి జీవితాలు ప్రభా, ఒకప్పుడు ఇదిగో వేదల్లో బాధల్లో దుఃఖంలో ఇదిగోనైనా తెగిరి గాలిపటంలాగా ఉన్న జీవితాలు ఆయన. అయ్యా నీవు తల్లిగా తండ్రిగా నాయకుడిగా దేవుడిగా ఉండి మమ్మల్ని అంతగానో బలపరిచావయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నిజమేనైనా ఈ రోజునైనా నీ కృపను బట్టి నేను ఇదిగోనైనా మంచి పరిస్థితిలో ఉన్నాను ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అన్ని అయానైనా నా ప్రభా నన్ను నా కుటుంబాన్ని కరుణించండి ప్రభా. నన్ను నా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. నా బిడ్డల్ని కాపాడండి, నా రక్త సంబంధాన్ని కాపాడండి అని ప్రార్థన చేసుకున్నాను ప్రభా. నీ పాదాల చెంతకి కనాను స్త్రీ ఎలా వచ్చిందో మేమందరూ నీ పాదాల చెంతకు వచ్చాము ఆయన. అయ్యా ఇదిగో జీవితంలో కూడా మనకి ఏది అవసరమో అది పంపిస్తాడు దేవుడు. ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. మనకి ఏది కావాలో అది ఇస్తాడు ఆయన. ఇదిగో ఆయన కార్యం సఫలం చేసే దేవుడు ఆయన పేరు. ఆయన పేరు అద్భుతాలు చేసే దేవుడు. యేసయ్య పేరు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఇదిగో ఈ రోజు నువ్వు ఓడిపోయావేమో, ఈ రోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ రోజు నువ్వు తొట్టిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ రోజు ఇదిగో అందరి చేత నిరాకరించబడుతున్న స్థితిలో ఉన్నావేమో. ఇదిగో నిరాకరించబడిన రాయి మూలక తలరాయిగా దేవుడు చేస్తాడు. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిజమైన ఈ లోకంలో తల్లి లేకపోతే ఆ బాధ చాలా బాధ నా ప్రభా. అయ్యా ఇదిగోనైనా అనేక మంది తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు ప్రభా. వారందరినీ ఆదరించండి నాయన. వారు